తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కపై బలమైనటువంటి ఆరోపణలతో ఒక దినపత్రికలో కథనం రావడం జరిగింది. ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క సదరు పత్రిక యజమానిపై తీవ్రంగా మండిపడ్డారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, నా క్యారెక్టర్ అంత వీక్ కాదు, ఓ పత్రికా ఛానల్లో వచ్చిన కథనాలపై డిప్యూటీ సీఎం బట్టి ఫైర్ అంటూ కూడా చూడొచ్చు. సింగరేణి బొగ్గుగని టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న కథనాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ఓ ఛానల్లో ప్రసారమైన పత్రికల్లో వచ్చిన ప్రత్యేక కథనం తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఉందని మండిపడ్డారు. ఇవాళ ప్రజాభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దిగజాడు రాజకీయాల కోసం అబద్ధపు వార్తలు అల్లే సంస్కృతి తనది కాదని, తన క్యారెక్టర్ అంత వీక్ కాదని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి తాను ఆస్తులు వ్యాపారాల కోసం రాలేదని, తెలంగాణ వనరులు ప్రజలకు దక్కేలా చూడటమే తన లక్ష్యమని తేల్చి చెప్పారు. మీడియా సంస్థల ఆరోపణలపై తక్షణమే స్పందించిన ఆయన పారదర్శకత కోసం సదరు టెండర్లను రద్దు చేసి తిరిగి టెండర్లను పిలవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఇక త్వరలో అన్ని బయటపెడతా, జర్నలిస్టుల అరెస్టులు, సిట్ ఏర్పాటు వంటి అంశాలను ముడిపెడుతూ తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని బట్టి ఆరోపించారు. టెండర్ నిబంధనలు బోర్డు నిర్ణయిస్తుందని, ఇందులో వ్యక్తిగత ప్రయోజనాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక తనపై ఇలాంటి కథనాలు రాసిన సదరు పత్రిక ఛానల్ యజమాని త్వరలోనే పూర్తి వివరాలతో సమాధానం చెప్పాల్సి ఉంటుందని, వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగానే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారుల క్యారెక్టర్లపై కట్టుకథలు ప్రసారం చేసే హక్కు ఎవరికి ఇచ్చారని ప్రశ్నించిన బట్టి ఈ వ్యవహారంపై త్వరలో పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలను బయట పెడతానని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి బైట్స్ కూడా మన వద్ద ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం, చూసే ప్రయత్నం చేద్దాం. స్వయంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఆయన మాటలే వినే ప్రయత్నం చేద్దాం. ఎన్టీవీ కథనాలపై, ఎన్టీవీ కథనాల వెనుక మీరున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక రిపోర్టర్ అడుగుతున్నటువంటి పరిస్థితి, ఒక కథనం కూడా వచ్చింది సార్ మీ మీద అని అడుగుతా ఉన్నాడు. ఎవరన్నది అది పేరు చెప్పండి, ఎవరన్నది ఎవరన్నది ఎవరు రాసింది, ఎవరు రాసింది? ఫైర్ అవుతా ఉన్నాడు, ఎవరు రాశారని. ఆడ చూసి ఆడ కూర్చొని ఉన్నాడు, ఆడ చూసి రాశాడో నాకు తెలియదు, అది కూడా అడుగుతాను. క్వశ్చన్ ఆఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. నేనేం గాలికి రాలేదు దాకా. వినండి, నేనేం గాలికి రాలేదు ఇడిదాకా. 40 సంవత్సరాలు సభలో సభ బయట, 40 సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డగా నిలబడి పోరాటం చేస్తుంటుంటాడు. నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టు కథనాలను సృష్టించడం, లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్క. అంటే ఇక్కడ చూడొచ్చు, గాలికి నేనేం రాలేదని చెప్తా ఉన్నారు. వేమూరి రాధాకృష్ణ కూడా గాలికి ఏం మరి ఆయన కూడా రాలేదు, బట్టి విక్రమార్క కూడా ఏం గాలికి ఉప ముఖ్యమంత్రి కాలేదు. మరి బట్టి విక్రమార్క ఎవరిని ఉద్దేశించి మరి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారో ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. గాలికి ఎవరు వచ్చారు? కాంగ్రెస్ పార్టీలో అతి తక్కువ కాలంలో పెద్ద ఎత్తున పదవులు పొందినటువంటి వ్యక్తిని ఉద్దేశిస్తూ మరి చేసినటువంటి కామెంట్స్ అనేది కూడా అర్థమవుతూ ఉన్నది. నాకు తెలియదు, అది కూడా అడుగుతాను. క్వశ్చన్ ఆఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. నేనేం గాలికి రాలేదు దాకా. మళ్ళీ వినండి. 40 సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం, 40 సంవత్సరాలు సభలో సభ బయట పోరాటాలు చేస్తూ నేను ఈ ప్లేస్కి వచ్చిన అంటూ కూడా ఆయన వివరణ ఇస్తా ఉన్నాడు. కోసం అడ్డగా నిలబడి పోరాటం చేస్తుంటుంటాడు. నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి రాజకీయాల కోసం నీ దిగజాడు కథనాలు రాపించినట్టు కూడా మరి పరోక్షంగా ఒకరిని విమర్శిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. అదేవిధంగా మరికొన్ని కూడా విజువల్స్ ఉన్నాయి. ఎవరి మీద ఏదో ప్రేమ ఉండొచ్చు, రాసిన ఆయనకు ఏదో ఎవరి మీదనో ప్రేమ ఉండొచ్చు. ఎవరి మీద ప్రేమ ఉంటుంది? యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా తెలుసు
ఏబిఎన్ రాధాకృష్ణకు ఎవరి మీద ప్రేమ ఉంటుంది అనేది అందరికీ తెలుసు. 2 ఏళ్ళుగా చూస్తలేమా ఏం రాస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. సమస్యల మీద రాసుడు తక్కువ, ప్రభుత్వ ప్రోగ్రాంల మీద రాసుడు ఎక్కువ. ఇది అందరికీ తెలిసిందే. లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. కానీ రాజశేఖర రెడ్డి మీద కోపం నా మీద చూపెట్టి ఉంటాడంటూ కూడా మరి కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఒకసారి మాట్లాడుకుందాం. వేమూరి రాధాకృష్ణ అనే వ్యక్తి ఎవరికి అండదండగా ఉంటాడనే విషయం అందరికీ తెలిసిందే. నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. సో రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి వేమూరి రాధాకృష్ణకు పడదు, అందుకనే నా మీద ఈ విధంగా కోపం తీర్చుకుంటున్నాడంటూ కూడా మరి బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. అంటే వేమూరి రాధాకృష్ణ గత 2 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మీదనే రాస్తూ ఉంది. ఎక్కడ కూడా ప్రజల సమస్యలు చూపెట్టట్లేదు. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఏదైతే రిటైర్డ్ అయినటువంటి అంశం కావచ్చు, చాలా అంశాల మీద ఎక్కడ కూడా పెద్దగా ప్రస్తావించినటువంటి మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా లేవు. ఏదైతే హైడ్రా మీద కావచ్చు, మూసీ మీద కావచ్చు, లగచర్ల అంశం మీద కావచ్చు ఎక్కడ కూడా మాట్లాడలేదు. కేవలం ప్రభుత్వానికి వత్తాసు పలిగే పనిలో భాగంగా ఏబిఎన్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు పనిచేస్తున్నదనే విషయం అందరికీ తెలిసిందే. మరి బట్టి విక్రమార్క మీద ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ కథనాలు రాసిరంటే దీని వెనుకాల ఎవరు ఉన్నది అనేది మీ అందరు కూడా ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఆ రాసిన ఆయనకి ఎవరి మీద ఏదో ప్రేమ ఉండొచ్చు. లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. కానీ రాధాకృష్ణ గారి లాగా నేను ఏది పడితే అది మాట్లాడటమో, ఏది పడితే అది రాయటమో నేను చేయను. ఎందుకంటే నాకు కొద్ది బాధ్యత, ఒక విధానం కూడా ఉంది. అంటే రేవంత్ రెడ్డి ఈ 2 ఏళ్ల కాలం పాటు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనుల గురించి రాసిండు. రేవంత్ సర్కార్ను చాలా వరకు పొగిడిండు. మరి ఇన్ని రోజులు రాసిందంతా కూడా కట్టుకథలేనా? ఇప్పుడు బట్టి విక్రమార్క వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది. ఆయనలాగా నేను కట్టుకథలు అన్నానంటూ కూడా మరి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే ఇన్ని రోజులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి రాధాకృష్ణ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అబద్ధాలేనా అంటూ కూడా మరి ఆయన మాటల్లోనే అర్థమవుతూ ఉంది. నేనేం గాలికి రాలేదాకా 40 సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటుంటాడు. నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడమో లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసి వాస్తవం ఒక విషయం మాట్లాడాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా బట్టి విక్రమార్క అపోజిషన్ లీడర్గా చాలా వరకు కష్టపడ్డాడు, ఎవరు కూడా కాదన్నారు. ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఆ రోజు అంత పెద్ద ఎత్తున పోరాటం చేయలేదు. బట్టి విక్రమార్క చాలా వరకు పాదయాత్ర చేసిండు, పార్టీ కోసం కూడా చాలా పెద్ద ఎత్తున కష్టపడ్డాడు. ముఖ్యమంత్రి కూడా ఆయనే అవుతాడని చాలామంది అనుకున్నారు. కానీ చివరి దశలో మరి ఆయన ఉప ముఖ్యమంత్రి చేసిరు, ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని చేసిరు. ఆ గాలికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది, పెద్ద ప్రశ్నగా మారింది. ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అనేది ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ని, ఒక కట్టుకథను, పెట్టకథని అల్లి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం తను కథనం రాశాడు. కాబట్టి మేము నిజాయితీగా ఉంటాం కాదు, ఉన్నట్టుగా కూడా జనానికి కనపడాలి. కట్టుకథనట పిట్టకథ అల్లి జనాలను మభ్యపెడుతున్నాడు వేమూరి రాధాకృష్ణ అంటూ కూడా మరి బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు. అంటే ఇన్నేళ్ల కాలం నుంచి రాసినటువంటి వార్తలన్నీ కూడా కట్టకథలు పిట్టకథలేనా? జనాలను మభ్యపెట్టడానికి రాసిండు అనుకోవచ్చా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, రాసేటివన్నీ కూడా కట్టుకథలేనా? ఆయన చెప్పేటివన్నీ కూడా అవాస్తవాలేనా?
ఇక రాధాకృష్ణ విషయానికి కట్టుకథ పెట్టకథ రాసిందని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు, ఎందుకు రాశాడు, ఏ రాజకీయ ఉద్దేశం ఉంది, దాని వెనక ఎవరుంటే నడిపిస్తున్నాడో అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లెజ్ గా ప్రెస్ పిలిచి నేను మాట్లాడతాను. ఇప్పుడు ఇక రాధాకృష్ణ ఈయన కూడా ఆయన వెనకాల ఎవరుండి రాపిచ్చిర్రు అనే అంశం అప్పుడే చెప్తే అయిపోతుండే. మళ్ళీ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఓపెన్గా చెప్తే అయిపోద్ది కదా. అంటే మీరు కూడా ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. అంటే లోపల ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకుంటున్నారు. గతంలో ఒక మంత్రి ఆయన మీద ఒక ఆరోపణ రావడంతోనే ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత ఇంకో మంత్రి, ఇట్లా చూసుకుంటూ పోతే వీళ్ళంతా కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం, పూర్తి వివరాలు అందిస్తామని చెప్తారు. మళ్ళీ ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టరు. నేను కూడా చెప్తున్నా, బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టాడు. దీని మీద ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశాలు ఉండవు. ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు ఒక గంటలో నాకు తెలిసి పూర్తిగా అన్నీ కూడా క్లియర్ అయిపోతే అందరు కూడా సెటిల్మెంట్ అయిపోతుంది. ఎవరు కూడా మళ్ళీ వచ్చి ఈ అంశాల మీద బయట మాట్లాడేటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఉండవు. వీళ్ళంతా ప్రజలు మభ్య పెడతా ఉన్నారు. ఈ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో బయటికి రావట్లేదు. ఈ అంశాల మీద కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల మీద కావచ్చు. ప్రతిసారి ఆరోపణలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడమే సరిపోతూ ఉంది వీళ్ళకు. అదేవిధంగా గతంలో ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బలమైనటువంటి ఆరోపణలు చేసిండు. ఆ తర్వాత ఒక మంత్రికి సంబంధించినటువంటి కూతురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అతి బలమైనటువంటి ఆరోపణ చేసింది. అవి ఎవ్వి కూడా ఇప్పటి వరకు కూడా మళ్ళీ బయటికి రానటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ మధ్య కాలంలో జర్నలిస్టుల మీద సిట్టను చేసి పెద్ద ఎత్తున హంగామా వేస్తూ ఉన్నారు. మరి సిట్టేదో ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తి మీద కావచ్చు, ఏదైతే వాళ్ళు మరి ఆరోపణలు ఎవరి మీదనైతే చేస్తున్నారో ఆ వ్యక్తి మీద కావచ్చు, ఈ ఇద్దరి మీద సిట్టు పెట్టి మరి ఎవరు తప్పు చేస్తున్నారనే అంశాలు మొత్తం కూడా బట్టబయలు చేయాలి కదా. ఎందుకు చేస్తలేరు? అంటే మీరంతా ఒకరికొకరు తెలిసే చేసుకుంటున్నారు. అందరికీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నది. ఎక్కడనో చిన్న సెటిల్మెంట్ దగ్గర డిస్టర్బెన్సెస్ వచ్చి మీరంతా కూడా ప్రజలను మభ్య పెడతా ఉన్నారు, బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఉన్నారు. మీరు ఒక్కరికొకరిని అర్థమైపోతూ ఉన్నది క్లారిటీగా. అదేవిధంగా దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి మాట్లాడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందిన వాళ్ళు సార్? మీ పార్టీకి చెందిన వాళ్ళు కాదా? మీ మంత్రులు కాదా? ఈ ఆరోపణలు చేసుకున్నటువంటి వ్యక్తులు మీ పార్టీకి చెందిన వాళ్ళు కాదా? ఈ మాట్లాడుకునేటోళ్ళంతా మీ పార్టీ చెందినటువంటి నేతలు కాదా? ఇప్పుడు ఏబిఎన్ మీద ఎన్టీవీ మీద ఎందుకు సిట్టేస్తలేరు? ఇప్పుడు ఎన్టీవీ అధినేత మీద ఎందుకు సిట్టేస్తలేరు? ఎన్టీవీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ మీద మీరు సిట్టేసారు కదా. ఎన్టీవీ యజమానికి సంబంధించినటువంటి అంశంలో ఆ అధినేత మీద ఎందుకు సిట్టేస్తలేరు? ఇంత పెద్ద ఎత్తున బలమైన ఆరోపణ చేస్తూ ఉన్నది ఒక పేపరు, ఎందుకు సిట్టేస్తలేరు? ఏబిఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ మీద ఎందుకు సిట్టేస్తలేరు? మరి నిజంగానే తప్పుడు వార్తలు రాస్తూ ఉన్నాడని ఆయన మీద ఎందుకు సిట్టేస్తలేరు? ఒకవేళ నిజంగా ఆయన చెప్పింది నిజమో అబద్ధమో కానీ ఆయన మొత్తానికైతే బలమైనటువంటి ఆరోపణలు ఒక ఉప ముఖ్యమంత్రి మీద వేసిండు కదా. ఎందుకు ఆయన మీద సిట్టేస్తలేరు? ఎందుకు విచారణ పెడతలేరు? ఆయన మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? అంటే వేమూరి రాధాకృష్ణకు ఒక న్యాయం, మాలాంటి వైఆర్టీవీకి ఒక న్యాయమా? ఎన్టీవీ అధినేతకు ఒక న్యాయం, మా వైఆర్టీవీ అధినేతకు ఒక న్యాయమా? న్యాయం అనేది అందరికి ఒకే రకంగా ఉండాలి కదా. ఇప్పుడు ఆరోపణలు చేస్తే చిన్న ఛానళ్ళకు ఒక న్యాయం ఉంటుంది, పెద్ద ఛానళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? అంటే మీ పెద్ద ఛానళ్ళకు మీకు సానుకూలంగా ఉన్న ఛానళ్ళకు లోపల డోర్లు వేసుకుని కొట్టుకోరా అని చెప్తారు. మాలాంటి చిన్న చిన్న ఛానళ్ళు మేము ప్రశ్నిస్తే తీసుకుపోయి అకారణంగా జైలు వేస్తారా? ఇదా న్యాయం? మీరు చేసే ప్రజాస్వామ్య విలువలు ఇవా? ఇంకా మాట్లాడుతున్నాడు చూద్దాం.
ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు రాస్తున్న రాతలు చూపిస్తున్న చూపులు మారీచుడి స్వభావాలకు శుక్రాచార్యునికి సహకారం అందించినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మీడియా ఛానళ్ళు ఎవరికి అనుకూలంగా పనిచేస్తాయో అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు ఆ రెండు మీడియా ఛానళ్ళు ఎవరికి అనుకూలంగా పనిచేస్తాయో. మళ్ళా కట్టు కథలు ఏదేదో చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకేమంటున్నాడు విందాం సార్. సంవత్సరాలలో ఎలాంటి అవకతవకలకు కానీ ఎలాంటి తప్పులకు కానీ అవకాశం ఇవ్వలేదు. ఈనాడు కూడా సింగరేణిలో జరుగుతున్న కోల్ మైనింగ్ టెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఇక్కడ ఏమంటున్నాడు, 2 ఏళ్ల మా ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు తావు లేదట, తావు ఇవ్వలేదట ఎక్కడ కూడా. సాక్షాత్తు సచివాలయంలోనే షాడో సీఎంగా ఒక మహిళ వ్యవహరిస్తున్నట్టు కూడా ఈ మధ్య కాలంలో మేము చెప్పింది కాదు, ఒక చర్చ నడిచింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో నిన్నగాక మొన్న ఒక ఎమ్మెల్యే నన్ను బెదిరిస్తున్నాడంటూ ఆ సదరు మహిళాధికారి బహిరంగంగా చెప్తా ఉంది. మీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, మీకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, మీకు సన్నిహితుడు, ఆయన మీద చర్యలేవి? ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం కదా మనం. బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి, గూండాయుధం జరుగుతూ ఉంది, కమిషన్లకు బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి, ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతూ ఉంది, ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇంకా నట దీనికి ఎలాంటి అవకతవకలకు తావులేదంట. చాలా చూస్తూనే ఉన్నాం కదా ఈ మధ్యకాలంలో. ఒక మంత్రి డైరెక్ట్ మంత్రి కొడుకు మంత్రి పోయి ఓ భూమి మీద పడి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించినటువంటి పరిస్థితి ఇట్లా చాలా చూస్తూ ఉన్నాం. అంటే అవన్నీ ఏడపోయినాయి. అవకతవకలు అనరా వాటిని? అవి మంచి పనులా, గొప్ప పనులా అవేమన్నా? ఇక సింగరేణి కాంట్రాక్టు విషయంలో కూడా చట్టపరంగానే టెండర్ కట్టబెడతామట. మా మంత్రుల మీద వార్తలు రాసే ముందు నన్ను వివరణ అడగాలంటూ కూడా మరి చెప్తా ఉన్నారు. మీ మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు మీ పార్టీ చెందినటువంటి నేతలే చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ మీద చర్యలేవి? వాళ్ళు తప్పు చెప్తా ఉన్నారా? మరి ఏడబోతుంది ఇదంతా? మీ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కదా, అనేక ఆరోపణలు మీ మీద కూడా ఉన్నాయి కదా, మీ సోదరుడి మీద కూడా ఉన్నాయి కదా, మీ అన్నల మీద మీ తమ్ముళ్ళ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కదా. మరి వాటికి ఎవరిని అడగాలి? అంటే పేపర్లో రాసే ముందు, టీవీలలో ప్రసారాలు చేసే ముందట మీ పర్మిషన్ తీసుకొని, మీ సంతకం తీసుకొని, మీ దగ్గర ఎన్ఓసి తీసుకొని ప్రచారం చేయాలనా అవన్నీ? ఇంకా పెద్ద పెద్ద ఇంటెలెక్చువల్ ముచ్చట్లు మాట్లాడు. ఇంకా మీ దాంట్లో తప్పులు జరిగినప్పుడు వాటిని తప్పులు జరగకుండా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితిలో మీరు ఉండాలి. మీరు హోంమంత్రి మళ్ళా ఇవన్నీ పక్కన పెట్టి ప్రసారం చేసినటువంటి ఛానళ్ళ మీద పగబట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళ స్టూడియోలోకి వెళ్ళి వాళ్ళ హార్డ్ డిస్కులన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం, వాళ్ళ మీద కేసులు వేయడం, ఇబ్బందులకు గురి చేయడం, పండుగలకు కూడా వాళ్ళని ఇంట్లో గడపకుండా వేయడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నారు ప్రజలంతా కూడా. వాస్తవంగా ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వేమూరి రాధాకృష్ణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీద ఏం కథనం రాసిండో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. అసలు ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ ఏమని చెప్తా ఉన్నారు, ఇదంతా చాలా పెద్దగా ఉంది చదవాలంటే, చిన్న షార్ట్ పాయింట్లో చెప్తాను నేను. ఇక్కడ ఏమంటున్నారంటే, ఏదైతే నైనీ బొగ్గు బ్లాక్ సంబంధించినటువంటి వ్యవహారంలోనట ఏదైతే బట్టి విక్రమార్క మరియు ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి అట ఇద్దరట ఆసక్తి చూపించారట. వాళ్ళిద్దరూ ఆ టెండర్ తీసుకోవాలని చాలా ప్రయత్నం చేశారట. కానీ ఆ మధ్యలో ఎవరు వచ్చిరట అంటే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి తన సోదరుడికి చెందినటువంటి సుషి హైటెక్ కంపెనీ ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేయవలసిందేనని పట్టుబట్టారట. ఆ పట్టుబట్టినటువంటి నేపథ్యంలో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి ఒక కథనం వేసిండట. ఇక ఆ కథనం గురించి నేను మాట్లాడదలుచుకోలే, ఎందుకంటే అది చాలా ఇష్యూ నడుస్తూ ఉంది, దానికి మనకి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఇక్కడ ఎంత దారుణమైనటువంటి ఆరోపణలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీద, అదేవిధంగా ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి మీద బలమైన ఆరోపణలు చేస్తావు. మరి వేమూరి రాధాకృష్ణ రాసినటువంటి రాతలు ఇవి. ఇది ఏ ఛానల్ రాయలే, ఏబిఎన్ సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి పేపర్ మాత్రమే ఇది రాసింది. ఈ కుట్ర వెనకాల ఉన్నది వీళ్ళిద్దరి అంటూ కూడా చెప్తా ఉన్నారు. నీచపు రాతలు రాసిర్రు ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎన్టీవీ ఇద్దరు కలిసి రాసిర్రు. దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులంతా వాళ్ళిద్దరే అని చెప్తూ రాసిర్రు. రాసినప్పుడు మరి ఇక్కడ బట్టి విక్రమార్క వివరణ ఇచ్చిండు. దాని వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసు, ఆ శక్తి ఎవరో నాకు తెలుసు,
ఖచ్చితంగా అవన్నీ కూడా బయట పెడతా అంటూ కూడా చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణ వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకుండా దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బహిర్గతం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మీరు బయట పెట్టకపోతే ఇవన్నీ నిజమైనటువంటి వాస్తవాలు అనుకుంటారు అందరూ. మీరు బయట పెడితేనే అవి నిజాలైతాయి, లేకపోతే అవన్నీ కూడా మీరు బయట పెడితేనే మీరు నిజంగా దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో అవన్నీ కూడా బయట పెట్టాలి, లేకుంటే నిజమే అనుకుంటారు జనాలు కూడా.